రాముని భజన సేయవే, రాముని భజన సేయవే, మనసా రాముని భజన సేయవే, మనసా రాముని భజన సేయవే, మనసా రాముని భజన సేయవే, మనసా రాముని భజన సేయవే. పరములేని అపార పాపములు దీచి పరిహరించు పరమాత్ముడితడు. పరములేని అపార పాపములు దీచి పరిహరించు పరమాత్ముడితడు. మనసా రాముని భజన సేయవే, మనసా రాముని భజన సేయవే, మనసా రాముని భజన సేయవే. శ్రీ శ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం విన్న రాముని భజన సేయవే అన్న కీర్తన శ్రీ కైవార యోగి నారాయణులు వారి కీర్తన అన్నమాట. రాగం సామరాగం. పాడిన పావనికి మరొకసారి అనేక ఆశీస్సులు, కృతజ్ఞతలు, అభినందనలు. ఇప్పుడు మనం మన కథలోకి వచ్చేస్తే, నిన్న మనం శ్రీహరికి అంటే నారాయణుడికి 4 శాపాలు వచ్చాయన్నది తెలుసుకున్నాం. ఆ 4 శాపాలలో ఆఖరిది అయినది సనత్ కుమారుడు పెట్టిన శాపం అన్నమాట. నీకు కొంచెం సేపైనా సరే అజ్ఞానం కలగాలని ఆయన శపించాడు కదా. శ్రీహరి ఈ శాపాన్ని కూడాను మన్నించాడు. అందువల్ల శ్రీరాముడు 12 ఏళ్ల వాడై ఉండగా ఆయనను తత్వానికి సంబంధించిన అజ్ఞానం ఆవరించేసిందనమాట. ఆ సందర్భంలోనే వశిష్ఠుల వారి బోధ ఆయనకి అవసరమైంది. ఇది ఎలా జరిగింది అంటే, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడాను 12 ఏడు వచ్చేసరికల్లా వశిష్ఠ మహర్షి దగ్గర విద్యలన్నీ పూర్తి చేసేసుకున్నారు. 4 వేదాలు, 6 శాస్త్రాలు, 66 కళలు, ఇవి కాకుండా యుద్ధ విద్యలు మొదలైన అన్ని విద్యల్లోనూ వారు ఆరితేరారు. వారికి గురువు ఉపదేశం అనేది కేవలం లాంఛనప్రాయమే తప్ప విద్యలన్నీ వాటంతటవే సాక్షాత్కరించినట్లుగా ఉంది పరిస్థితి. 12 ఏళ్లకే వాళ్ళు స్నాతకోత్సవం పూర్తి చేసుకుని పట్టభద్రులై స్వగృహానికి వచ్చేశారు. ఇంటి దగ్గర వాళ్ళకి ఏ బాధ్యతలు లేవు. సరదాగా కాలక్షేపం చేస్తూ ఉండేవారు. అంతా బానే ఉంది గాని శ్రీరామచంద్రుడి వారికి మాత్రం ఏదో తెలియని మార్పు. ఓ రోజు ఆయన తండ్రి వద్దకెళ్ళి తనకు తీర్థయాత్రలు చేసి రావాలని ఉంది అని చెప్పారనమాట. దశరథుల వారు అయోమయంలో పడిపోయారు. ఆయన అడిగిన విషయం అర్థం కాక, ఇంత చిన్న వయసులో తీర్థయాత్రలు ఏమిటి, తాను అనుమతించాలా వద్దా అని ఎటూ పాలుపోక వశిష్ఠ మహాముని పిలిచి సలహా అడిగారట. ఆ ముని కొడుకులు 4 తీర్థయాత్రలకు పంపించమని చెప్పాడు. ఇక రాముడు సోదర సమేతుడై వైభవోపేతంగా బయలుదేరి పుణ్యక్షేత్రాలు, ఋషి ఆశ్రయాలు మొదలైనవన్నీ తిరిగి వచ్చాడు. ఆ వచ్చిన దగ్గర నుంచి ఈయన ఏకాంతంగా సమయం గడపడం మొదలుపెట్టాట. వశిష్ఠ మహర్షి రాముడిని జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాడు. అందుకే ఆయన శ్రీరాముడి తీర్థయాత్రలకు ప్రోత్సాహం ఇచ్చాడనమాట. శ్రీరాముడిలో తత్వ విచారానికి చెందిన ఒక కుతూహలం బయలుదేరిందని ఈయన గుర్తించారు. తత్వ పరిశోధన చేసేవాడికి చిత్తశుద్ధి చాలా ముఖ్యం. ఆ చిత్తశుద్ధి యజ్ఞయాగాది సత్కర్మానుష్టం వల్లే వస్తుంది. కానీ శ్రీరాముడికి ఇప్పుడు యజ్ఞయాగాదులకు అనుకూలమైన వయసు రాలేదు. తత్వ జిజ్ఞాస మాత్రం వచ్చేసింది. అంటే తత్వాన్ని తెలుసుకోవాలనే కోరిక మాత్రం వచ్చేసింది. మరి చిత్తశుద్ధి కోసం రాముడు ఏం చేయాలి? రాముడి విషయమే కాదు, యజ్ఞయాగాదులు చేయడం అందరికీ సాధ్యం కాదు. కొందరికి వయసు దాటిపోవచ్చు, మరికొందరికి పరిస్థితులు కలిసి రాకపోవచ్చు. మనబోటికి కలికాల జీవులకు యజ్ఞయాగాలనేవి అసలు సాధ్యమే కాకపోవచ్చు. మరి వారికి చిత్తశుద్ధి కలిగే మార్గం లేదా? తప్పకుండా ఉంది. అలాంటి వారి కోసమే పరమేశ్వరుడు భూమండలం మీద మహాక్షేత్రాలను ఏర్పాటు చేశాడు. ఒక్కొక్క తీర్థయాత్ర చేస్తే ఒక్కో యజ్ఞఫలం వస్తుందని మహర్షులు మనకి నిర్ణయించి చెప్పారనమాట. అంటే తీర్థాలు, క్షేత్రాలు అనేవి భూమి మీద జలమయమైన యజ్ఞాలు. అందుకోసమే వాటిని బ్రహ్మదేవుడు సృష్టించాడని భావం. మనిషి తరించడానికి కర్మ, జ్ఞానము 2 ఉండాల్సిందేనని వాల్మీకి మహర్షి మొదట్లోనే చెప్పారు కదా. అది సత్యం కనుకనే ఈ తత్వ జిజ్ఞాసలో ప్రవేశించిన శ్రీరాముడి చేత వశిష్ఠ మహర్షి తీర్థయాత్రల రూపమైన యజ్ఞాలను చేయించాడని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తీర్థయాత్రలై
తిరిగి వచ్చాక దశరథ పుత్రుడు మళ్ళీ మామూలు వ్యవహారంలోకి వచ్చేశారు. శ్రీరాముడు ప్రతిరోజు నిత్యానుష్ఠానం పూర్తి చేసుకుని మధ్యాహ్నం వరకు తండ్రి దగ్గర ఉండి రాజ్య వ్యవహారాల్లో శిక్షణ పొందుతూ ఉండేవాడు. దేని విషయంలోనూ బాధ్యతను పెట్టుకునేవాడు కాదు. అప్పటికి ఆ అవసరం రాలేదు కూడాను. మధ్యాహ్నం భోజనాలైన తర్వాత తమ్ముళ్లతో కలిసి అడవిలోకి పోయి వేటాభ్యాసం చేస్తూ ఉండేవాడు. మిగిలిన సమయంతా మిత్రులతో ఉల్లాసంగా గడుపుతుంటాడు. ఇలా కొద్ది రోజులు గడిచిపోయాయి. రాముడికి 12 ఏళ్లు నిండిపోయాయి. భరతుడు అప్పుడప్పుడు మేనమామ ఇంటికి పోయి వస్తూ ఉండేవాడు. మిగిలిన ముగ్గురు అయోధ్యలోనే ఉంటుండేవారు. దశరథుడికి పిల్లల అభివృద్ధి చూశాక వారి వయస్సు చిన్నదైనా త్వరగా పెళ్లి చేసేస్తే బావుండేమో అనిపిస్తూ ఉండేట. ఈ విషయం ఆయన తరచుగా మంత్రులతో చర్చిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా రాముడు క్రమంగా ప్రాతకాల రాజసభలకు రావడం తగ్గించేశాడు. తమ్ముళ్లతోటి ఆటలాడడం కూడాను తగ్గించేశాడు. ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. సేవకులు బతిమాలగా కాలకృత్యాలు తీర్చుకుంటూ ఉండేవాడు. ఇతని పరిస్థితిని చూసిన దశరథుడు గుచ్చి అడిగేవాడు. ఎన్నిసార్లు అడిగినా ఏమీ లేదు అంటూ ఉండేవాడు రాముడు. అంతకన్నా ఇంకేం చెప్పేవాడు కాదు. దశరథుడు వశిష్ఠుడిని సంప్రదించాడు. వశిష్ఠుడు రాముణ్ణి పరిశీలించి దశరథుడిని విడిగా పిలిచి, గొప్పవాళ్లకు అల్పమైన విషయాల వల్ల కోపం రాదు, సంతోషం రాదు, సుఖం రాదు, దుఃఖం రాదు. శ్రీరాముడు మహాత్ముడు. అతని దిగులుకు గొప్ప కారణమే ఉంటుంది అన్నాడు. ఈ మాటతోటి ఈ దశరథ మహారాజుకి కొత్త దిగులు పట్టుకుందనమాట. రాజభవనంలో ఎవరికీ సంతోషంగా లేదు. రాముడు రోజు రోజుకి చిక్కిపోతున్నాడు. ఇంతలో ఓ రోజు మబ్బులేని పిడుగులాగా విశ్వామిత్ర మహర్షి అక్కడికొచ్చేశారు. ఆయన వస్తూనే తన యాగరక్షణ కోసం, అంటే మహారాక్షసులతోటి యుద్ధం చేసేందుకు రాముణ్ణి తనతో పంపించమన్నాడు. దశరథుడు ఏవో వంకలు పెట్టి తప్పించుకోవాలని చూశాడు. కాని విశ్వామిత్రుడు మండిపడ్డాడు. పరిస్థితిలోని తీవ్రతను గుర్తించిన వశిష్ఠ మహర్షి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. విశ్వామిత్రుడు కోరినట్లుగా రాముణ్ణి పంపించమని దశరథుడికి నచ్చచెప్పాడు. అప్పుడు దశరథుడు తేరుకొని రామలక్ష్మణుని తీసుకురమ్మని పరిచారకుడిని పంపారు. వెళ్లిన పరిచారకుడు ఒకటి తిరిగి వచ్చి ఇలా చెప్పాడు. మహారాజా, మీ అబ్బాయి పరిస్థితి ఏమిటో మాకేమీ అర్థం కావట్లేదు. మీ నాన్నగారు పిలుస్తున్నారండి అంటే కాసేపు వస్తానంటాడు, కాసేపు రానంటాడు. మొన్న తీర్థయాత్రకు పోయి వచ్చినప్పటి నుంచి ఈ అబ్బాయి పరిస్థితి ఇదేనండి. మరీ విడ్డూరంగా ఉంది. సంధ్యావందనమే సరిగా చేయడం లేదు సుమా. ఏవైనా విలాస వస్తువును చూస్తే ఏడుస్తున్నాడు. ఈ సుఖాలన్నీ ఆభాస సుఖాలని, ఈ భోగాల మోజులో పడవద్దని మిత్రులకి పదే పదే బోధిస్తున్నాడు. చేతిలో ఎంత ఉంటే అంత యాచకులకు దానం చేసేస్తున్నాడు. మంచి బ్రాహ్మణోత్తములు ఎవరైనా కనిపిస్తే ఈ ప్రపంచం అంతా నశ్వరం అంటూ పకపకా నవ్వుతున్నాడు. అమ్మా నాన్న బంధువులంటే మండిపడుతున్నాడు. ఈయన్ని చూసి ఈయన తమ్ముళ్ళు లక్ష్మణ శత్రుఘ్నులు కూడా ఈయనకు నకలుగా తయారవుతున్నారు సుమండి. మహారాజా, బిడ్డల్ని ఇలా వదిలేస్తే లాభం లేదు. ఎవరైనా మంచి మహానుభావుడిని పట్టుకుని బిడ్డలు బాగోగులు చూసుకోండి అన్నట్ట ఆ పరిచారకుడు. పరిచారకుడు చెప్పిన మాటలు విన్న విశ్వామిత్రుడు కూడా గట్టిగా ఆలోచించట. దశరథ, ఇదంతా స్వచ్ఛమైన వైరాగ్యం వల్ల కలిగిన పరిణామమే గాని అజ్ఞానం కాదు. రాముణ్ణి ఇక్కడికి రప్పించు. అతని సంశయాలన్నీ నేను దూరం చేస్తాను. అతనికి అఖండ ఆనందం ప్రాప్తిస్తుంది అన్నట్ట. అది విని దశరథుడు ప్రతీహారిని మళ్ళీ పంపాడు. కాని ఇంతలో రాముడే అల్లంత దూరంలో కనిపించాడు. వచ్చిన రాముడు క్రమం తప్పకుండా పెద్దలందరికీ నమస్కారాలు చేశాడు. దశరథుడు రాముడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నాయనా, నువ్వు వివేకివి, కాని తెలివి తక్కువ వాళ్ళలాగా మనస్సును కల్లోలపరుచుకుంటున్నావు. మనస్సులో సమస్యలు తలెత్తితే తగిన పెద్దలతో చర్చించాలి. అంతేగాని కల్లోలపడి అవివేకిలాగా ప్రవర్తిస్తే ఆపదలే సంభవిస్తాయి సుమా అన్నట్ట. వశిష్ఠ విశ్వామిత్రులిద్దరూ దశరథుడికి వత్తస్సు పలికారు. విశ్వామిత్రుడు రాముణ్ణి మరింత గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేయసాగాడు. అప్పుడు శ్రీరాముణ్ణి నిట్టూర్చి తన మనసులోని కల్లోలాన్ని వ్యక్తం చేశాడు. ఎలా మహర్షి, నేనెలా జన్మించానో నాకు తెలియదు. పుట్టినప్పటి నుంచి పెద్దవాళ్లు నేర్పిన అలవాట్లు నేర్చుకున్నాను. వాళ్ళు చదివించిన చదువులే చదివాను. ఆ తర్వాత లోకమంతా తిరిగాను. తీర్థయాత్రలు చేశాను. ఇలా చదువులు చదివిన కొద్దీ, లోకాన్ని చూసిన కొద్దీ ఈ జీవితం ఏమిటో నాకు బొత్తిగా అర్థం కావడం లేదు సుమా. ఈ లోకంలో ప్రతివాడు సుఖం కోసం వెంపర్లాడుతున్నాడు. గట్టిగా మాట్లాడితే ఈ సుఖాల కోసం వెంపర్లాడమే జీవితమా? ఇదే ప్రపంచమా? కింనామేదం బత సుఖం ఏయం సంసార సంతతిః జాయతే మృతయే లోకో మ్రియతే జననాయచ అన్నారు. సుఖం సుఖం అంటారు. ఏమిటయ్యా సుఖం?
ఈ ప్రపంచంలో ప్రతివాడు పుడుతున్నాడు. ఎందుకు పుడుతున్నాడు? చావడానికే పుడుతున్నాడు. ఎందుకు చస్తున్నాడు? మళ్ళీ పుట్టడానికే చస్తున్నాడు. ఈ ప్రపంచ యాత్రలో ఇంతకంటే సారం నాకేం కనిపించట్లేదు. ఇలాంటి లోకంలో నేనొక రాజుననుకుంటున్నాను. ఎవడు రాజు? ఎవడికి రాజు? కిమ్మే రాజ్యేన కిం భోగైః కోహం కిమదమాగతం యన్మిథ్యేవాస్తు తన్మిథ్యా కస్య నామ కిమాగతం. ఈ రాజ్యం వల్ల ప్రయోజనమేంటి? రాజు భోగాలు ఎక్కువ అంటారా? ఎందుకు ఆ భోగాలు? అసలు నేనెవర్ని? ఈ ప్రపంచం ఎవరు? నేను మిథ్య. ఈ ప్రపంచం అంతా కూడా మిథ్య. ఈ ఇద్దరిలో ఏ ఒకటి మిథ్య అయినా ఫలితం ఒకటే కదా. ఏది మిథ్యో దాన్ని మిథ్యగానే ఉండనివ్వండి. మిథ్య అయినందువల్ల రెండో దానికి లాభం ఏమిటి? నష్టం ఏమిటి? నేనే మిథ్య అంటారా? మిథ్య అయిన వాడికి రాజ్యాలెందుకు? శరీరం ఎందుకు? ప్రపంచమే మిథ్య అంటారా? ఈ మిథ్యా ప్రపంచంలో మిథ్యా సుఖాల కోసం నేను వెంటపడ్డం దేనికి? కనుక ఓ మహర్షి, ఎన్ని రకాలుగా చూసినా నాకు ఈ ప్రపంచంలో సారం గల వస్తువే కనిపించడం లేదు. ఎడారిలో నడిచే బాటసారి కొత్తలో దూరపు ఎండమావులను చూసి నదులనే ఆశతో పరుగులు తీస్తాడు. ఎంతకాలం తీస్తాడు? క్రమంగా వాడికి అర్థమవుతుంది. ఇక కళ్లకు ఎదురుగా మహానదులు వంటివి కనిపించినా వాటి కోసం పరుగులు పెట్టడు. ప్రస్తుతం నా పరిస్థితి అలాగే ఉంది అంటూ గడగడగడగడా చెప్పడం మొదలుపెట్టేశారట. ఇంకా అంటున్నట్ట, ఇంతకీ ఈ ప్రపంచంలో పుట్టేదెవరు? చచ్చేదెవరు? నాకు చూడగా కొన్ని పదార్థాలు కొంతకాలం కనిపించడం, ఆ తర్వాత కనిపించకపోవడం, ఈ రెండే కనబడుతున్నాయి. ఈ ప్రపంచంలో ఇంతకు మించి ఎవడూ పుట్టడం లేదు, ఎవడూ చావడం లేదు. మరి నేను బ్రతికిలేనా? నేనే కాదు, లోకంలో బ్రతికి ఉన్న వారందరి పరిస్థితి ఇంతేనా? అచేతనా ఇవ జనాః పవనైః ప్రాణానామభిః ధ్వనంతః సంస్థితా వ్యర్థం యథా కీచకవేణవః. ఏమిటా స్థితి అంటారా? అడవిలో వెదురు చెట్లున్నాయి. ఆ వెదురు బొంగుల్లో కొన్ని ముదిరి పగిలాయి. ఆ పగుల్లోకి హోరుగాలి జొరబడింది. అలా గాలి జొరబడేసరికి బొంగుల నుంచి కీచు కీచుమంటూ శబ్దం వచ్చింది. ఆ వెదురు బొంగుల శబ్దాలకి ఎంత అర్థం ఉందో ఈ మానవులు పలికే మాటలకు అంతే అర్థం ఉంది. ఆ వెదురు బొంగుల్లోకి గాలి దూరినట్లే ఈ మానవుల శరీరంలోకి ప్రాణవాయువు దూరుతోంది. దాంతో వీరు కూడా వెదురు బొంగుల్లాగానే ధ్వని చేస్తున్నారు. ఆ ధ్వనిలోకి అర్థం ఏమిటి? మహర్షి, ఈ లోకపు పరిస్థితి చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు, గొంతులో ఏడుపు ముంచుకొచ్చేస్తున్నాయి సుమా. అయినా నేను ఏడుస్తే ఇంట్లో గోల అవుతుందని పైకి ఆడవడం లేదు. ఈ విధంగా ప్రారంభించిన శ్రీరాముడు తాను ప్రపంచాన్నంతా ఏ విధంగా పరిశీలన చేశాడో, ప్రపంచంలోని ప్రతి ప్రధాన వస్తువు గురించి తనకి ఏ రకమైన విశ్లేషణ కలిగి ఉందో, అవన్నీ అంశాల్ని ఒకదాని తర్వాత ఒకటి గబగబా చెప్పేశాట. యోగ వాసిష్ఠ గ్రంథంలో ఒక భాగం అంతా కూడాను ఈ వైరాగ్య వర్ణనకే వినియోగించేశారు. ప్రతి విషయాన్ని అనేక కోణాల్లో పరిశీలించి విస్తారంగా వివరించడమే యోగ వాసిష్ఠంలోని ప్రత్యేకత. అందువలనే ఈ గ్రంథంలో అనేక చోట్ల పునరుక్తిలాగా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడితో అయిపోయిందా? ఈ మహానుభావుడు, ఈ శ్రీరామచంద్రమూర్తి ఆ 12 ఏళ్లకే ఎంత జ్ఞానాన్ని సంపాదించారు అంటే, ఆయన రకరకాల టాపిక్స్‌ని, అంటే ధనం గురించి, సద్విచారణ అంటే ఎలా ఉండాలి, ఆయుష్షు దానికి సంబంధించిన మళ్ళా ఒక డిస్కషను. ఆ తర్వాత అహంకారం అంటే ఏమిటి? మనస్సు అంటే ఏమిటి? అసలు కోరికలంటే ఏమిటి? దేహం అంటే ఏమిటి? బాల్యము, యవ్వనము, వార్ధక్యం అంటే ముసలితనం, ఇవన్నీ కూడాను. వాటి గురించి విశ్లేషణ, దాని గురించి వచ్చిన సందేహాలు, అలాగే కాలం అంటే, ఆ కాలం ఏ విధంగా ప్రవర్తిస్తుంది మనతోటి, ఆ తర్వాత దోషదర్శనం, ఆ రకంగా ప్రతి దాన్ని విశ్లేషించి అన్నిట్లో కూడాను ఏమీ లేదు, అంతా మిథ్య అంటూ చెప్పడం మొదలుపెట్టేశారట. దాంతోటి ఆయన చేసిన ఈ పరిశీలనకి, ఆయన మాట్లాడిన దానికి మహర్షులందరూ అభినందించారు. కానీ ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఉద్యుక్తులైన వారు విశ్వామిత్రుల వారు, వశిష్ఠుల వారు. మరి ఆయన ఏ రకంగా ప్రశ్నలు వేశారు, దానికి వారు ఏ విధంగా సమాధానం చెప్పారు అన్నది మనం రేపటి ఎపిసోడ్‌లో విందాం. అంతవరకు సెలవు. మళ్ళీ మనం ఇదే సమయానికి రేపు కలుద్దాం ఇదే ఛానల్‌లో. మరొక కీర్తనతోటి శుభారంభం చేస్తూ రేపటి ఎపిసోడ్‌ని